హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ సూర్య బౌల్. నేను మీ రాజీనండి. ఈరోజైతే నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కాడలు ఎవరైనా చూసారు ఇప్పటి వరకు? ఇవైతే నల్లేరు కాడలు అండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదంటండి. విరిగిన ఎముకలను కూడా అతికించే శక్తి నల్లేరు కాడలకి అయితే ఉంటుందంటండి. కాళ్ళు చేతులు ఎవరైనా ఎముకలు విరిగిన వాళ్ళకి ఈ నల్లేరు పచ్చడి తింటే త్వరగా క్యూర్ అవుతుందని పెద్దలు చెప్తారండి. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ కాడలు ఎవరైనా ఈసారి బజారుకి వెళ్ళినప్పుడు కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని కూరల్లో కానీ పచ్చడి కానీ చేసుకొని తినండి. చాలా మంచిదండి అందరికీ కూడా. ఇవైతే నేను మా ఇంటి పక్కన పాదు ఉంది, దాని నుంచి లేత కాడలు అయితే తీసుకున్నానండి. మనకి బజార్లో అయితే ముదరకాడలు అయితే దొరుకుతాయి. ముదరకాడలకు అయితే మనం బాగా పొట్టు అయితే తీయాలండి. దీన్ని జస్ట్ బ్లాక్గా ఉన్నది జస్ట్ చిన్న లేయర్ తీసుకొని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఇది కోసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. చేతులకు ఆయిల్ అయితే రాసుకోవాలి, లేదు అంటే చిన్నగా దురదగా అయితే పుడుతుందండి. దాని తర్వాత బాగా ఉప్పు నీటిలో బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం పచ్చడికి అయితే యూజ్ చేసుకోవాలండి. తర్వాత దీని పచ్చడికి నల్లేరు కాడలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, కొంచెం చింతపండు, బెల్లం, ఉప్పు అండ్ ఎండుమిర్చి అయితే తీసుకోవాలండి. తర్వాత దీనికి వేపుకోవడానికి ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో అయితే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చి అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటేనే అరోమా అనేది బయటకు వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చూసుకొని చేసుకోవాలండి. తర్వాత అయితే దీంట్లోకి నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని నల్లేరు కాడలు అయితే మగ్గనిచ్చుకున్నానండి. చూడండి చాలా ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి నల్లేరు కాడలు అయితే. తర్వాత ఈ పప్పుల్ని నల్లేరు కాడల్ని బాగా చల్లారించుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం అయితే ఉప్పు వేసుకొని బాగా పౌడర్లా చేసుకోవాలండి ముందు. తర్వాత అయితే దీంట్లోకి మిగిలిన నల్లేరు కాడలు అయితే వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తర్వాత అయితే దీంట్లోకి కొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను. ఇదైతే నేను రైస్లోకి చేసుకున్నానండి. ఇలా బరకగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.